తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అసలు అంటే ఏదో జరుగుతుందని అయితే ఖచ్చితంగా పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కానీ జనాలు కానీ అటు బీజేపీ క్యాడర్ కానీ అయితే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుతున్నారు. అంటే బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా పాగా వేయాలి, 2028లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేయాలని చెప్పేసి కూడా రూట్ లెవెల్ నుంచి కూడా ఖచ్చితంగా బీజేపీ అయితే ఒక పక్కా ప్లాన్ ప్రకారం అయితే వెళ్తుంది. బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేయడం, జెన్జీ కాన్క్లేవ్స్ ఏర్పాటు చేయడం, సో ఈ విధంగా ఎవరికి వారు అంటే వాళ్ళ యొక్క స్కెచ్ తో అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం అయితే ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మొన్న జరిగిన మీటింగ్ లో అంటే సెంట్రల్ కి సంబంధించిన బీజేపీ ప్రెసిడెంట్, భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీ కూడా రావడం, ఆ మీటింగ్ లో ఖచ్చితంగా 2028లో బీజేపీ జెండానైతే తెలంగాణలో ఎగరేస్తామని చెప్పడం జరిగింది. ప్రజెంట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ 3 మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేషన్ లో బీజేపీ జెండా ఎగరవేయాలి, స్టార్టింగ్ మన రెఫరెండం అదే అని చెప్పేసి కూడా నబీ చెప్పడం అనేది కూడా మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా అంటే మెయిన్ గా ఇద్దరు వ్యక్తులు రావడంతో ప్రజెంట్ కంప్లీట్ ఫోకస్ తెలంగాణపై పెట్టారని చెప్పేసి కూడా మనము ప్రజెంట్ అయితే ఖచ్చితంగా ఆలోచించవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ముఖ్యంగా మెయిన్ చెప్పాలంటే సునీల్ బన్సల్ ఒకరు, తర్వాత వచ్చేసి అభయ్ పాటిల్ ఒకరు, సునీల్ బన్సల్. అంటే వీళ్ళిద్దరు రాకతో మొత్తం తెలంగాణ బీజేపీ యొక్క స్వరూపం మారిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే సునీల్ బన్సల్ ఎవరు అంటే ముఖ్యంగా బెంగాల్ నుంచి మనం వద్దాం. సునీల్ బన్సల్ ఫస్ట్ ఎవరో తెలుసుకున్నాము. బెంగాల్లో శువేందు అధికారి అంటే బీజేపీ అధికారంలోకి రావడం, శువేందు అధికారి సీఎంగా కావడానికి మెయిన్ కారణం అయితే మనం మీడియాకి అందరికి తెలిసి కూడా శువేందు అధికారి పేరు ఒకటే వినిపిస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసింది, బూత్ లెవెల్ నుంచి వర్కౌట్ చేసింది, బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేసింది, కార్యకర్తకు వాటిని చేరవేసింది. అంటే బీజేపీని నరనరాల్లో నింపింది. అంటే ఒక మతం యొక్క కార్డే కాదు, తర్వాత ఏ అవకాశాన్ని కూడా వదలకుండా సోషల్ మీడియాలో ఆయన చేసిన ఒక అంటే స్కెచ్లు కానీ ఆయన పన్నిన పన్నాగం కానీ చాలా అంటే మొత్తం బెంగాల్ రాజకీయ స్వరూపమే మార్చిందని చెప్పాలి. సంజయ్ బన్సల్ అని అంటే ప్రత్యేకంగా చెప్పొచ్చు. తర్వాత సునీల్ బన్సల్, సంజయ్ బన్సల్ కాదు సునీల్ బన్సల్, ఒక ఆయన చేసిన స్కెచ్ ద్వారానే అంటే మెయిన్ బెంగాల్లో బీజేపీ రావడానికి మెయిన్ కారణం సునీల్ బన్సల్ యొక్క అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే అడ్వైజర్ అంటే పొలిటికల్ అడ్వైజర్ గా వర్కౌట్ చేసి అంటే బూత్ లెవెల్ కమిటీల నుంచి చిన్న కార్యకర్తల నుంచి తర్వాత స్టేట్ లెవెల్ లీడర్స్ ను కూడా యాక్టివేట్ చేసి ఏది ఎక్కడ ఎవరు ఏ ఆపర్చునిటీ వచ్చినా వదలకుండా బెంగాల్లో జరిగిన రేప్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఎలివేట్ చేయడం, సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ నిర్వహించడం. సేమ్ ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే కాన్క్లేవ్లు నిర్వహిస్తున్నారో ఆ విధంగా కాన్క్లేవ్లు ఎక్కడెక్కడ ఏ డిస్టిక్ ఆ డిస్టిక్, ఏ జిల్లాకి జిల్లాకు అండ్ బూతుల వారీగా కూడా కాన్క్లేవ్ నిర్వహించడం కూడా మనం చూడొచ్చు. ఆ విధంగా సునీల్ బన్సల్ అయితే మొత్తం ఓవరాల్ గా బెంగాల్లో ఒక బీజేపీ జెండా ఎగరడానికి మెయిన్ కారణం ఏదైతే ఉన్నానో ఇప్పుడు తెలంగాణ బీజేపీ పగ్గాలు కూడా ఆయనకు ఇవ్వడం. అంటే అఫీషియల్ గా రామచంద్రరావు గారు అధ్యక్షుడు ఉన్నా సరే అంటే ఆయనకు మెయిన్ సెంట్రల్ నుంచి ఒక మెయిన్ వ్యక్తిగా అతను ప్రమోషనల్ అడ్వైజర్ గా ఆయన నియమించడం అనేది కూడా మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా సునీల్ బన్సల్ ఎంట్రీతోనే అయితే ఓవరాల్ గా ప్రజెంట్ మనం చూస్తున్నాం బీజేపీ క్యాడర్ లో ఒక ఉత్సాహం అయితే వెలువడ్డదని చెప్పొచ్చు. సో కంటిన్యూగా ఏదో ఒక సభలు నిర్వహించడం, కాన్క్లేవ్ నిర్వహించడం, లీడర్లను అయితే ఉత్తేజపరచడం, తర్వాత లీడర్లలో యూనిటీని కూడా పెంచే దానిలో కూడా ఎక్కువగా సునీల్ బన్సల్ ఇన్వాల్వ్ అవ్వడం కూడా మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా సునీల్ బన్సల్ రాకతో అయితే బీజేపీ క్యాడర్ లో అయితే ఒక మంచి బూస్టప్ వచ్చిందని చెప్పొచ్చు. తర్వాత రెండో పర్సన్ వచ్చేసి అభయ్ పాటిల్, ఇతను కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. ఇంతకుముందు కర్ణాటకలో బీజేపీ అధికారంలో రావడానికి మెయిన్ పర్సన్ అని చెప్పొచ్చు. అంటే అభయ్ పాటిల్ వచ్చేసి అంటే ఒక మోనార్క్ అంటే పని విషయంలో ఒక మోనార్క్ అని చెప్పొచ్చు. కర్ణాటకలోని లీడర్షిప్ మొత్తాన్ని ఒక దాటికి తీసుకొచ్చి అంటే ఒక యూనిటీగా చేసి దాన్ని ముందుకు నడిపించి అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం అయితే అభయ్ పాటిల్ అని చెప్పొచ్చు. అలాంటి అభయ్ పాటిల్ కూడా తెలంగాణలో
అంటే ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం అనేది కూడా మరొక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సునీల్ బన్సల్ ఏ విధంగా అయితే రాజకీయ దిట్టను, అభయ్ పాటిల్ కూడా క్యాడర్ ను నడిపించడంలో, బూత్ లెవెల్ కార్యకర్తలను క్రమశిక్షణలను పెట్టడంలో గానీ, పెద్ద లీడర్లను క్రమశిక్షణలో పెట్టడంలో గానీ అభయ్ పాటిల్ కి అయితే ఒక మంచి అనుభవం ఉందని చెప్పాలి. అంటే అన్సర్టనిటీస్ ను కూడా ఆయన డీల్ చేసి ఖచ్చితంగా దాన్ని సెట్ చేసి మళ్ళీ పార్టీని ఒక దాటిపై నడిపే బలం అయితే ఖచ్చితంగా అభయ్ పాటిల్ కు ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఏదైతే కాన్క్లేవ్ జరుగుతున్నాయో, తర్వాత ఏ విధంగా అయితే బూత్ లెవెల్ కమిటీ మీటింగ్స్ అయితే జరుగుతున్నాయో, తర్వాత బూత్ లెవెల్ కమిటీ మీటింగ్స్ తో ఒక్కొక్కరితో గంటలు చర్చించడంలో కూడా అభయ్ పాటిల్ బిజీగా ఉన్నారని చెప్తున్నారు బీజేపీకి సంబంధించిన లీడర్లు. సో ఓవరాల్ గా ఎక్కడెక్కడ బీజేపీ క్యాడర్ లో అంటే క్లాసులు నిర్వహించడం, ట్రైనింగ్ క్లాసులు పెట్టడం, తర్వాత యువ మోర్చాను, తర్వాత మహిళా మోర్చాను, అదేవిధంగా బీజేవైఎం కార్యకర్తలను ఎక్కడెక్కడ యాక్టివేట్ చేసి వాళ్ళని ఒక అంటే జోష్ నింపడం. మెయిన్ అంటే ఇంకా మళ్ళీ మనకు రాదు, ఇంపాసిబుల్, తెలంగాణలో రాదు అనేది కాకుండా తెలంగాణలో సాధ్యమవుతుంది, తెలంగాణలో నెక్స్ట్ బీజేపీ అనే ఒక నినాదాన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇంజెక్ట్ చేసి వాళ్ళని అయితే ముందుకు నడిపేయడంలో అభయ్ పాటిల్ కూడా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పాలి. అది కాకుండా లోకల్ మన లీడర్ చూసుకుంటే అటు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఈటెల రాజేందర్ కానీ పొలిటికల్ దిట్టలు వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ ఓవరాల్ స్టేట్లో కానీ ఏ రకమైన సమస్యలను వెలువెత్తాలి, ఏ రకమైన సమస్యలను మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ ఆపర్చునిటీ కూడా వదలకూడదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు ఓన్లీ బండి సంజయ్ ఒక్కరే ఆ విధమైన అంటే అగ్రెసివ్నెస్తో ఉండేవాళ్ళు. ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ, తర్వాత ఈటెల రాజేందర్ కానీ, తర్వాత ఓవరాల్గా అందరు బీజేపీ క్యాడర్ అంటే రామచంద్రరావు గారు కానీ ఈ విధంగా అందరు క్యాడర్ బీజేపీ క్యాడర్ అందరూ కూడా ఒక అగ్రెసివ్ మూడ్లో అయితే ఖచ్చితంగా వెళ్తున్నారని చెప్పాలి. సో ప్రజెంట్ అయితే అంటే బీజేపీ సెంట్రల్ ప్రెసిడెంట్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే దేశ అధ్యక్షుడు రావడం జరిగింది నబీ. అతను కూడా అంటే నితిన్ నబీ కూడా వెళ్ళేటప్పుడు ఆయన మాట్లాడే స్పీచ్లో కూడా ఖచ్చితంగా ఈసారి వరంగల్లో కార్పొరేషన్లు గెలవాలి, 2028లో ఖచ్చితంగా మనం పాగా వేయాలని చెప్పేసి కూడా జెండా ఎగరవేయాలని చెప్పడం జరిగింది. చాలామంది ఎక్స్పర్ట్లు కూడా చెప్పేందంటే బెంగాల్ పరిస్థితులు వేరే, బెంగాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరే, బెంగాల్లో దీది వర్సెస్ మోడీ ఉండే. సో అలా ఆ విధంగా ఇక్కడ లేదు. ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉంది. 10 ఏళ్ల నుంచి అధికారం చేసిన బీఆర్ఎస్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ప్రజెంట్ కాంగ్రెస్ కూడా ఒక మంచి క్యాడర్తోనైతే ముందుకెళ్తుంది. సో రెండింటిని ఎదుర్కొని బీజేపీ రావడం అనేది కూడా చాలా కష్టం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే నితిన్ నబీ స్పీచ్లో చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ కు ఎంఐఎం కావాలి, కాంగ్రెస్ కి ఎంఐఎం కావాలి అధికారంలోకి, ఓన్లీ మాకు మాత్రం బీజేపీకి మాత్రం ఓన్లీ జనాలు అంటే జనం యొక్క బలం కావాలని చెప్పేసి కూడా ఆయన స్పీచ్లో చెప్పడం అయితే అంటే మాకు ఎంఐఎం అంటే ఎంఐఎంతో సంబంధం లేదు, ఎంఐఎం సహాయం లేకుండానే మేము జెండా ఎగరేసామని చెప్పేసి కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టుంది. అదే విధమైన విధానాన్ని కూడా కార్యకర్తల్లో నింపాలి, ఆ జోష్ను దింపాలి. అంటే మతం సంబంధించిన ఒకటే ఆ ఇష్యూ కాకుండా జనాలకు సంబంధించిన ఏ ఇష్యూ అయినా సరే బాగా ఎలివేట్ చేయాలి, సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ చేయాలని చెప్పేసి కూడా ఏ విధమైన వ్యూహరచన ఏ ఇష్యూను కూడా వదలకూడదు అని చెప్పేసి కూడా క్యాడర్కి అయితే ట్రైనింగ్ కానీ క్యాడర్కి అయితే క్లాస్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అభయ్ పాటిల్ అయితే డైరెక్ట్గా అంటే ఒక సీరియస్ నోట్గా చెప్పడం జరిగింది, యూనిటీగా లేని వారు మాత్రం ఖచ్చితంగా పార్టీలో నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా అభయ్ పాటిల్ కూడా వార్నింగ్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా చూడొచ్చు. తర్వాత ప్రమోషనల్కి సంబంధించి కానీ అంటే ప్రమోషనల్ సంబంధించిన విషయాలు కానీ సునీల్ బన్సల్ అయితే అందరితోని కూడా ఖచ్చితంంగా అంటే అందరినీ అంటే గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో కూడా మెల్లగా బూత్ లెవెల్లో అయితే ప్రచారం అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు 2028లో ఖచ్చితంగా జెండా ఎగిరేస్తుందని చెప్పేసి ఈ యొక్క నమ్మకాన్ని అయితే బీజేపీ క్యాడర్లో ఖచ్చితంగా నింపాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇంజెక్ట్ చేయాలి. ఆ విధంగా బీజేపీ కార్యకర్తలను యాక్టివేట్ చేసి వాళ్ళని పనిచేసేటట్టు చేయాలని చెప్పేసి కూడా సునీల్ బన్సల్ అయితే కంకణం కట్టుకున్నట్టయితే మనం చెప్పొచ్చు. సో ఏ విధంగా బెంగాల్లో సంబంధించిన అంటే బెంగాల్లో అంటే బీజేపీ వస్తుంది, నెక్స్ట్ బీజేపీ వస్తుందంటే కూడా చాలామంది నవ్వడం జరిగింది. బెంగాల్లో బీజేపీ వచ్చే అవకాశం లేదు, దీది ఎవరిని రానివ్వదు. ఆ విధంగా వస్తే ఒక చారిత్రాత్మక మార్పు అనేది ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సో అదే విధంగా తెలంగాణలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి, కాకపోతే ఒక డిఫరెంట్ రాజకీయ పరిస్థితులు. కానీ భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ 8 ఎంపీ సీట్లు ఉన్నాయి, తర్వాత ఇంకా దాన్ని పెంచాలి. తర్వాత సౌత్ ఇండియాలో ఓవరాల్ గా కర్ణాటక మళ్ళీ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. తర్వాత ఏపీలో అయితే ఆల్రెడీ వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కానీ ఓన్లీ మనకి ఇప్పుడున్న సాఫ్ట్ కార్నర్ అండ్ మనకు వచ్చే అవకాశం వ్యాక్యూమ్ అయితే ఉంది. ఖచ్చితంగా ఆ వ్యాక్యూమ్ ని ఫిల్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మోడీ వరంగల్
వరంగల్ యొక్క టూర్ తర్వాత కూడా సెంటిమెంటల్గా వర్కౌట్ అయింది. తెలంగాణలో రాజకీయాల్లో ఒకటి వరంగల్ నుంచి ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా సెంటిమెంటల్గా వర్క్ అవుతుందని చెప్పడం జరిగింది. మొన్న మీటింగ్స్ కూడా బీజేపీకి సంబంధించిన మీటింగ్స్ కూడా వరంగల్లో స్టార్ట్ చేయడం కూడా మనం అబ్జర్వ్ చేయాలి. తెలంగాణకు సంబంధించిన సెంటిమెంట్ ఏంటి అనేది కూడా నితిన్ నబీకి కూడా ఒక ఐడియా ఉంది. ఆల్రెడీ నితిన్ నబీ ఇక్కడ సంబంధించిన కొన్ని కార్యక్రమాలను ఇంతకుముందే తెలంగాణలో చూడడం జరిగింది. ఆ అనుభవం కూడా నితిన్ నబీకి ఉండడం కూడా ఇప్పుడు ప్రజెంట్ కలిసి వచ్చింది. ఏదేమైనా సునీల్ బన్సల్ కానీ అభయ్ పాటిల్ తర్వాత ఇక్కడ ఉన్న పెద్ద లీడర్లు అందరూ కలిసి ఏ విధంగా అంటే మొత్తం ఓవరాల్ గా బీజేపీని ఎట్లా అయినా 2028లో బీజేపీ కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ జెండా ఎగరేయాలి హైదరాబాద్ అంటే మొత్తం తెలంగాణలో అని చెప్పొచ్చు. తర్వాత మెయిన్ ఎంఐఎం ని కూడా టార్గెట్ చేస్తూ కూడా వ్యాఖ్యలు చేయడం కూడా అంటే ఇంతకుముందు స్టేట్ ప్రెసిడెంట్ రామచందర్ రావు కూడా ఇంతకుముందు అగ్రెసివ్ గా వెళ్ళకుంటుంటే ఇప్పుడు అగ్రెసివ్ గా తను కూడా ఎంఐఎం మీద కానీ అంటే మిగతా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ మీద కానీ ఏ విధంగా అయితే స్టేట్మెంట్ ఇస్తున్నారో అదే విధంగా అయితే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి కూడా మన స్పీచ్లో అయితే చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలి మనం చెప్పడం జరిగింది. తర్వాత బండి సంజయ్ ఆటోమేటిక్గా స్టార్టింగ్ నుంచి కూడా అగ్రెసివ్ మోడ్లో ఉంటుండే ఇప్పుడు ఇంకా పెంచాలి డోస్ పెంచాలని చెప్పడం కూడా మనం అంటే బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా అంటే బీజేపీ అధినాయకత్వం ఓవరాల్ తెలంగాణను కైవసం చేసుకోవాలనేసి చాలా పట్టుదలతో అంటే ఈ మిషన్ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయాలని చెప్పేసి కూడా అందరూ చేస్తున్నారు. ఇస్కీ బార్ మోడీ సర్కార్ తెలంగాణలో అని చెప్పేసి కూడా ఖచ్చితంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కార్యకర్తల్లో కూడా ఆ విధమైన నమ్మకాన్ని కలిగించాలని చెప్పేసి కూడా ప్లస్ ఇప్పుడు అంటే వ్యూహాలు కూడా ఆ విధంగా రచిస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. సునీల్ బన్సల్ కానీ అభయ్ పటేల్ ఎంట్రీతోను కూడా బీజేపీలో ఒక కొత్త రకమైన ఉత్సాహం అయితే ఖచ్చితంగా వచ్చిందని చెప్పాలి. కెమెరామెన్ శ్రీకాంత్, రవి, పల్లవి టీవీ.